ఓకే గ్లోరీ స్టార్ట్. ఓకే, ఈరోజు స్టార్టింగ్ ప్రేయర్ మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యన ఉన్న ఆశారాణి యొక్క ప్రేయర్ చేసి ప్రారంభిస్తారు. అందరూ చేతులు జోడించి కలుగుతాం. అక్క ఆశక్క చేయండి. దయగల దయగల దేవ, కృపగల తండ్రి, సర్వోన్నతుడు, నిఘనమైన మహిమాన్వితమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, ఈ సండే స్కూల్ యొక్క పరిచర్యను బట్టి నీకు వందనాలు ప్రభు. వీడియో తండ్రి ఇదిగో భాష వీడియో కొంచెం కనపడదు ప్రభువా, ఇదిగో ఈ యొక్క పరిచర్యలో నీవే తోడుగా ఉండండి ప్రభువా. ఎంతమంది అయితే ఎంతో ఆసక్తితో వచ్చారు వారందరితో నీవే మాట్లాడండి. మనుషులు మాట్లాడితే ఎవరు వినరు కదా, నీవు మాట్లాడండి. మాతో మాట్లాడిన ప్రతి మాట తండ్రి మా జీవితంలో అప్లై చేయటకు సహాయం చేయండి ప్రభువా. మరి మేము తండ్రి ఏదైతే సండే స్కూల్ పరిచర్యలో తండ్రి మేము పాల్గొనేట్టుగా సహాయం చేయమని సర్వోన్నతమైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. వందనాలు అక్క. ఒక్క నిమిషం అందరూ మీ వీడియోస్ పెట్టుకునేటప్పుడు ఇలాగా మీ ఫేస్ క్లియర్ గా కనిపించేలాగా పెట్టుకోండి. ఒక సైడ్ కూర్చోటం లేకపోతే ఇదిగోండి కింద ఏదో ఒకటి పెట్టుకోండి. ఒకవేళ చాలా కిందకు ఉన్నట్లయితే కింద ఏదో ఒక దిండో లేకపోతే స్టూలో అలాంటి ఏదో ఒకటి పెట్టుకోండి మీ ఫేస్ క్లియర్ గా కనిపించేలాగా. ఓకే, వెరీ గుడ్. ఓవర్ టు లవ్లీ అక్క. ఓకే, అందరికి వందనాలు. అందరు వీడియోస్ ఆన్ చేయాలి, లేకపోతే మేము వీడియోస్ ఆఫ్ చేసి చెప్తాము. మేము వీడియోస్ ఆఫ్ చేసి చెప్పమా? అక్క వందనాలు, ప్రియా అక్క వందనాలు. తేజ వాళ్ళ సిస్టర్ కదా అక్క మీరు? అవునండి, వందనాలు. వందనాలు అక్క, వందనాలు వందనాలు. థ్యాంక్ యూ అక్క, జాయిన్ అయినందుకు. బాగుంటుంది, జాయిన్ అవ్వండి ప్రతిరోజు. షూర్ షూర్. ఓకే, అందరు వీడియోస్ ఆన్ చేయాలి. 1 minute టైం ఇస్తున్నాం మీకు. స్పీడ్ గా వీడియోస్ ఆన్ చేయాలి. ఓకే, అందరికి వందనాలు. సండే స్కూల్ టీచర్స్, కాబోయే టీచర్స్ అందరికి వందనాలు. సో ఈ రోజు లెసన్ బైబిలికల్ బేస్ ఫర్ చిల్డ్రన్ మినిస్ట్రీ, సండే స్కూల్ మినిస్ట్రీ. అయితే యాక్చువల్ గా ఇది పాంప్లెట్ లో పెట్టలేదు. పాంప్లెట్ చాలా టాపిక్స్ ఉన్నాయి, అన్ని పెట్టడానికి పెద్దది అయిపోతుంది అని చెప్పి చాలా టాపిక్స్ మేము ఇన్క్లూడ్ చేయలేదు. సో ఇందులో ఇదొక టాపిక్, ఇది చాలా పెద్ద పేరు అయిపోయింది, సో మేము ఇన్క్లూడ్ చేయలేదు. ఇంక్లూడ్ 1 minute. గ్లోరీ మ్యూట్ లో ఉన్నావు గ్లోరీ. ఓకే, సో ఈరోజు అందరు హెడ్డింగ్ పెట్టండి, బైబిలికల్ బేస్ ఫర్ సండే స్కూల్ మినిస్ట్రీ. ఎంతమంది బుక్స్, బైబిల్స్, పెన్స్ తెచ్చుకున్నారు? బుక్, పెన్ చూపించండి ఒకసారి. మీ బైబిల్, బుక్, పెన్ చూపించాలి, వీడియో ఆన్ చేసి చూపించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా తెచ్చుకొని వాళ్ళు చూపించాలి. వెరీ గుడ్. ఇలా ఉండాలి మనము. మన సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ కాదు, పిల్లల్లాగా మనం కూడా అన్ని అన్ని నేను ఫస్ట్ చూపించాలి, నేను ఫస్ట్ తెచ్చుకోవాలి మీ దగ్గర, లేకపోతే గవగవ తెచ్చుకోవాలి. ఓకేనా? ఈ 1 month మనం సండే స్కూల్ పిల్లలమే. ఓకే, ఎందుకంటే అయితే చిన్నపిల్లలు మనసు కలిగి ఉండండి అని చెప్పారు కదా, కాబట్టి మనం చిన్నపిల్లలం అయిపోవాలి. ఓకే, సో మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు చాలా పెద్ద టాపిక్, మనం 1 నిమిషం కూడా టైం వేస్ట్ చేయడానికి అస్సలు లేదు. ఓకే, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ? సో ఇది హెడ్డింగ్ మంది, పెట్టుకోండి, అందరూ హెడ్డింగ్ పెట్టుకోండి.
బిబిలికల్ బేస్ ఫర్ చిల్డ్రన్ మినిస్ట్రీ. నేను మనం చూసాం కదా, హిస్టరీ ఫర్ సండే స్కూల్ మినిస్ట్రీ, ఎలా అసలు సండే స్కూల్ ప్రారంభించబడింది. మీరు నిన్న చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. నేను బయట ఉన్నాను, బట్ మీరు అందరు చాలా చక్కగా విన్నారు, నేను చూశాను. చాలా సంతోషం. ఇదే నేర్చుకునేది మనం ఎండింగ్ వరకు కొనసాగించాలి. మధ్యలో ఎక్కడా కూడా మీరు డిస్ట్రాక్షన్స్ కానీ లేకపోతే ఆగిపోవడం కానీ ఇలాంటివి చేయమాకండి. సో మీరు ఎంతో ఆసక్తిగా జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అవడం చూస్తేనే నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. సో మన అందరం కలిసి ఈ ట్రైనింగ్ అయిపోయేంత వరకు కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి అందరం కలిస్తేనే మనం చేయగలం ఈ కార్యాన్ని. ఓకేనా? సో అందరం బలంగా దేవుని కొరకు నిలబడదాము. సో ఎండింగ్ వరకు కూడా మనము నమ్మకంగా ఉందాం. ఓకే, సో ఈ రోజు ఫస్ట్ టాపిక్ రాస్తున్నారు కదా. సో అసలు ఏంటి చిల్డ్రన్ మినిస్ట్రీ అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి, మనము ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలను మనం ఇందులో నేర్చుకుందాము. నాకు టాపిక్స్ నేను షేర్ చేస్తూ ఉండగా మీకు ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి. సో మేము చెప్తున్నది, మేము ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము వయసులో చాలా చిన్న వాళ్ళము, మేమేం ఎక్స్పర్ట్స్ కాదు. మేము ఏమైతే ఇప్పటి వరకు, సో ఈ ఏజ్ వరకు ఏమైతే నేర్చుకుంటా వచ్చామో, సో అందులోనే కొంచెం నేర్పించాలనుకుంటున్నాము. సో మేము కూడా తప్పులు చేస్తాము. సో మీకు మాకన్నా ఇంకా ఎక్కువ తెలుసుంటే ఖచ్చితంగా కరెక్ట్ చేయండి. మీరు కరెక్ట్ చేసినప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్పిందే వినాలి అని మేము ఎక్కడ అనుకోము. మీరు చెప్పింది నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో ఎక్కడైనా సరే ఏమైనా మిస్టేక్స్ నేను చెప్పిన, ఎక్కడైనా సరే నేను ఇక్కడ చూపిస్తున్న దాని తప్పులున్నా సరే వెంటనే కరెక్ట్ చేయండి. ఓకే, సో ఇంకా మనం నెక్స్ట్ వెళ్దాము. సో అసలు ఎందుకు మనం సండే స్కూల్ని మినిస్ట్రీని ఎందుకు చేయాలి? సండే స్కూల్ మినిస్ట్రీ ఎందుకు? చర్చ్కి వెళ్తున్నాం కదా, చర్చ్కి పిల్లలు కూడా వస్తారు కదా, చర్చ్లో కూర్చుంటారు కదా. చాలా చర్చెస్ లో సండే స్కూల్ ఉండదు. చాలా చర్చెస్ లో సండే స్కూల్ ఉండదు. చర్చ్కే చిన్నపిల్లలు కూడా చర్చ్కే వెళ్తారు, చర్చ్లోనే కూర్చుంటారు, ఇంకా చర్చ్లోనే తల్లిదండ్రులతో పాటు వచ్చేస్తారు. మరి సండే స్కూల్ ఎందుకు సపరేట్ గా ఉండాలి చర్చ్కి వెళ్తున్నప్పుడు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు వచ్చిందా? రాలేదా? సండే స్కూల్కి ఎందుకు పిల్లలకు సపరేట్ గా తల్లిదండ్రులతోనే కూర్చోవచ్చుగా చిన్నప్పటి నుంచి అంటా ఉంటారు. కొంతమంది పాస్టర్లు అయితే అసలు సండే స్కూల్ కి ప్రిఫరెన్సే ఇవ్వరు. యాక్చువల్ గా అన్ని మినిస్ట్రీస్ కన్నా పిల్లల మినిస్ట్రీయే ఎక్కువ, కొంచెం కష్టమైనది. పెద్దల మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ ఏంటంటే అందరూ మెచ్యూర్డ్ గా ఉంటారు, సో పెద్ద కష్టం అనిపించదు. కానీ చిల్డ్రన్ మినిస్ట్రీకి చాలా కష్టపడాలి, టీచర్స్ కష్టపడాలి ఎక్కువ పిల్లల కోసం. యాక్షన్ సాంగ్స్ ఏంటి, ప్రిపేర్ చేయడం ఏంటి, విజువల్స్ చేయడం ఏంటి, గేమ్స్ ఆడిపించడం ఏంటి, లేకపోతే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఏదో ఒక విధంగా దేవుని గురించి చెప్పడానికి చిన్నపిల్లలు చాలా, సండే స్కూల్ టీచర్స్ చాలా కష్టపడాలి. అదే పెద్దవాళ్ళు దానికి, సో ఏ పరిచర్యకి కావాల్సిన కష్టం దానికి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫిజికల్ గా మనం చాలా వర్కౌట్ చేయాలి చిన్నపిల్లలు దానికి. ఓకేనా? అయితే చాలా మంది సేవకులు అస్సలు పట్టించుకోరు సండే స్కూల్స్ ని, అసలు ప్రిఫరెన్సే ఇవ్వరు. వద్దులే అనేస్తారు. లేదు, అసలు నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ చర్చ్కి అయినా ఎవరైనా సేవకులు కలిసినా సరే ఫస్ట్ సండే స్కూల్ గురించి అడుగుతాను. సండే స్కూల్ ఎలా జరుగుతుంది, అసలు సండే స్కూల్ ఉందా, లేకపోతే అక్కడ సేవకుల పిల్లలు ఎవరైనా ఉంటే, లేకపోతే యవనస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా. ఎవరైనా ఒక్కరిద్దరు పిల్లలు ఉన్నా పర్లేదు, మీరు సండే స్కూల్ స్టార్ట్ చేయండి. తర్వాత దేవుడు ఆ ఒక్కరిద్దరినే రేపొద్దున ఎంతో మందిని దేవుని కోసం నడిపించే వాళ్ళలాగా, వాళ్ళ జీవితాలు బలపడేలాగా దేవుడు చేయొచ్చు అని చెప్పి నేను ఖచ్చితంగా ప్రోత్సహిస్తా. ఓకేనా? సో అసలు మనం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే యేసయ్య గ్రేట్ కమిషన్ అనే ఒక ఆజ్ఞను మనకి ఇచ్చారు. మీకు క్లారిటీగా కనిపిస్తుందా స్లైడ్? కనిపిస్తుంది. ఓకే, గ్లోరీ 9:35 కల్లా నాకు చెప్పు. ఓకే, సో యేసయ్య మనకి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఒక ఆజ్ఞ ఇచ్చారు. మీరు బైబిల్స్ తెరవద్దు, జస్ట్ చూడండి, ఇక్కడ నేను అన్ని రెఫరెన్స్ ఉన్నాయి, రాసుకోవాలనుకుంటే బుక్ లో రాసుకోండి రిఫరెన్స్. యేసయ్య ఏమిచ్చారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ వాక్యం ఎప్పుడు ఇచ్చారంటే యేసయ్య కరెక్ట్ గా తిరిగి లేచిన తర్వాత, సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో కొద్ది సమయం ఉన్నారు కదా, తర్వాత యేసయ్య ఇక్కడ నుంచి పరలోకం వెళ్తున్న సమయంలో
ఈ వాక్యాన్ని చెప్పారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మత్తయిలో కూడా ఉంటుంది ఈ వాక్యం. సో అందరినీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి యేసయ్య చెప్తారు కదా. సో అందుకు ఇదే మెయిన్ బేస్ మనకి. సో దీనికోసము మనం ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. అది పిల్లల పరిచర్య అయినా, యవనస్తుల పరిచర్య అయినా, పెద్దల పరిచర్య అయినా, లేకపోతే మిషనరీ పరిచర్య అయినా, లేకపోతే స్ట్రీట్ గాస్పుల్ అయినా, లేకపోతే వ్యక్తిగత సువార్త అయినా, వ్యక్తిగతంగా నువ్వు ఎవరికైనా యేసయ్య గురించి చెప్పడానికైనా, ఏదైనా సరే మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పరిచర్లో పాలి భాగస్తం అవ్వాలి. సేవకులకు ఒక్కలకే, సండే స్కూల్ టీచర్స్ ఒక్కలకే, లేదా పాటలు పాడే వాళ్ళకి ఒక్కలే వాళ్ళే దేవుని పరిచర్య చేయాలని అస్సలు లేదు. నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు, యేసయ్య నీకు పరిచయం అయ్యారు అంటే నువ్వు ఖచ్చితంగా ఈ ఆజ్ఞలో పాలి భాగస్తుడు కావాల్సిందే. ఇది దేవుడు అందరికీ ఇచ్చిన ఆజ్ఞ. ప్రతి ఒక్కరికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి ఇప్పటి నుంచి మీరు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరున్న ప్లేసెస్ లో సండే స్కూల్ లేకపోతే అయినా సరే మీరు ఈ ఆజ్ఞలో పాలుభాగస్తులు అవ్వాలి. ఎలాగంటే మీ చుట్టుపక్కల ఎవరి పిల్లలు ఉన్నా సరే జస్ట్ కొంచెం వాళ్ళని పిలవండి, మీ ఇంటికి ఏదైనా ఒక చాక్లెట్ ఇవ్వండి, యేసయ్య గురించి ఒక స్టోరీ చెప్పండి. సండేనే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, మండే చెప్పొచ్చు, ట్యూస్డే చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ సువార్తలో ఈ ఆజ్ఞలో మీరు పాలుభాగస్తులు అవ్వడానికి ఖచ్చితంగా మనము సువార్తను ప్రకటించాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ఎందుకు చేయాలి, అసలు ఎందుకు ఇది చేయాలంటే మెయిన్ బేస్ వర్స్ సండే స్కూల్ మినిస్ట్రీకి ఇది బేస్ ఏంటిదంటే సామెతలు 22:6 ఒక వచనం ఉంది చూడండి. ఇక్కడ ఏం వచనం అది ఒకరు చదవండి స్పీడ్ గా. చదవమన్నప్పుడు ఎవరైనా వెంటనే చదివేయండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వెరీ గుడ్. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్న వయసులోనే వాళ్ళు నడవలసిన త్రోవ ఏంటన్నది, నడవలసిన త్రోవ ఏంటి అన్నది మనము వాళ్ళకి పరిచయం చేయగలిగితే, వాళ్ళు చూడండి ఒక మొక్క పెరుగుతుంది అనుకోండి, అలా చిన్న చిన్నగా పెరిగి అవుతుందా? ఇంక ఎప్పుడైనా దానికి సారము బలము లేదనుకోండి, ఏదైనా పురుగు తినేస్తుంది అనుకోండి, వెంటనే అది ఏం చేస్తుంది, బలహీనం అయిపోతా ఉంటుంది, అటు వంగిపోతుంది ఇటు వంగిపోతుంది, లేకపోతే అదంతా తాజాగా కనపడదు కదా. అప్పుడు ఏం చేస్తారు రైతులు, ఏం చేస్తారు, దానికి కావాల్సిన మందో లేకపోతే దానికి కావాల్సిన ఎరువులు, ఫర్టిలైజర్స్ అన్ని తెచ్చేస్తారు. లేకపోతే ఆ కర్రను ఇట్లా పెడతారు, కొన్నిసార్లు వంకర తిరిగిపోతా ఉంటాయి చెట్లు. సో కర్రను అడ్డం పెట్టగానే అదే మళ్ళీ స్ట్రైట్ గా పెరుగుతూ ఉంటది కదా. అలాగే చిన్న వయసులోనే చిన్న పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్, వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ని బట్టి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన విధానాలు అలా మారిపోతా ఉంటాయి. తల్లిదండ్రులుగా లేదా సండే స్కూల్ టీచర్స్ గా మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏదైనా కనపడినప్పుడు సో వెంటనే వాళ్ళు సరి చేయాలి. సండే స్కూల్ టీచర్స్ గా మనం వాళ్ళకి బోధించాలి. అలా ఇది సరి అయిన త్రోవ, ఇది ఇందులో నడవాలి, ఇందులో నడిస్తే మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే యేసయ్య మనల్ని చాలా బాగా అభివృద్ధి పరుస్తారు. చాలా విషయాల్లో యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి, వాటిని మనం వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళు ఆ నిజమైన త్రోవను కనుక్కొని అందులో నడవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది మనకి బేస్ ఈ వాక్యము. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, సండే స్కూల్ నుంచి వెళ్ళిపోవచ్చు, బయటికి జాబ్స్ కోసం వేరే వేరే ఊర్లు వెళ్ళిపోవచ్చు, లేకపోతే వారు వివాహాలు చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్, ఇంకా వాళ్ళు మీరు గుర్తుండకపోవచ్చు, కానీ మీరు నేర్పించిన త్రోవ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండేది. ఎందుకంటే నేను చెప్పగలను, చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్స్ చెప్పిన కథలు నాకు ఇప్పటికి గుర్తున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలీదు, కానీ వాళ్ళు చెప్పిన స్టోరీస్, వాళ్ళు చెప్పిన మార్గము నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళు నేర్పించిన పాటలు కూడా నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను భలే థ్యాంక్స్ చెప్తా యేసయ్యకి. యేసయ్య వాళ్ళు నాకు ఇలా స్టోరీ చెప్పారు, ఆ స్టోరీ చెప్తూ ఉండగానే నా మైండ్ లో నేను ఊహించేసుకునేదాన్ని, నేను యేసయ్య కోసం ఇలా బ్రతకాలి, నేను యేసయ్య కోసం ఇలా చేయాలి, ఇలా జీవించాలి అని చిన్నప్పుడు నిర్ణయం తీసేసుకునేదాన్ని. అలాంటి నిర్ణయాలు చిన్న చిన్నగా ఒక్కొక్క నిర్ణయం, అలా ఒక్కొక్క నిర్ణయం నన్ను ఇలా మౌల్డ్ చేసింది. అర్థమవుతుందా? కాబట్టి చిన్న వయసులోనే మనం వాళ్ళకి సరైన త్రోవను పరిచయం చేయగలిగితే ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళైనా ఎంతో మంది ఇప్పుడు చూడండి యవన కాలంలో లోబడట్లా. ఎందుకంటే వాళ్ళు సరైన త్రోవలో తల్లిదండ్రులు కానీ సండే స్కూల్ టీచర్స్ కానీ నేర్పించకపోవడం వలన వాళ్ళు దారి తప్పిపోతున్నారు. కాబట్టి మనకి దగ్గరలో ఉన్న చిన్న పిల్లల్ని
అమ్మో వీళ్ళు ఇంకొంచెం పెద్ద అయితే దేవుని మార్గం తప్పిపోతారు, లేదు ఇప్పుడే వాళ్ళకి నేను దేవుని మార్గం చూపించాలి, ఇప్పుడే వాళ్ళకి నేను దేవుని మార్గం పరిచయం చేయాలి అన్న భారము అన్న అది మన మీద ఉంటే దేవుని పైన మనం ఆధారపడి ఏసయ్య నాకు సహాయం చేయి, నేను ప్రయాసపడతాను, ఈ బిడ్డలు నీ మార్గంలో నడవాలి ఏసయ్య అని నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఎలా చెప్పాలో ఆ జ్ఞానాన్ని ఇస్తారు, నువ్వు అలా చెప్తావు, ఆ పిల్లలు ఆ మార్గంలో నడుస్తారు. అర్థమవుతుందా? కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలంటే బాలుడు నడవలసిన మనకు నేర్పించాలి, కాబట్టి ఖచ్చితంగా మనం సండే స్కూల్ మినిస్ట్రీని చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకా ఎందుకు చేయాలి మనం అంటే అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒక్క నిమిషం. అందరూ దేవుడు యేసయ్య ఆదాము హవ్వను చేశారు కదా, ఆదాము హవ్వను చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, యేసయ్య మాటకి వ్యతిరేకంగా యేసయ్య చేయొద్దన్న పని చేశారు. ఏం చేశారు? పండును తిన్నారు. వాళ్ళు ఆ పండును తిన్న తర్వాత ఏమైంది, యేసయ్య వాళ్ళని ఫస్ట్ వాళ్ళు మహిమ స్వరూపులుగా ఉన్నారు, ఓకేనా? పాపం చేయనంత వరకు కూడా వాళ్ళకి సిగ్గు అంటే ఏంటి, లేకపోతే వాళ్ళు పాపం అంటే ఏంటి వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళు మహిమ స్వరూపులుగా మహిమను ధరించి ఉన్నారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ పాపాన్ని చేశారో, ఆ మహిమను వాళ్ళు కోల్పోయారు. వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మ పోయింది. వెంటనే వాళ్ళు ఆ ఆకులు ఈ ఆకులు తెచ్చి కట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు పాపం ప్రవేశించింది కాబట్టి దేవుని ఆత్మను వాళ్ళు కోల్పోయారు. అయితే మనం ఇంకా అలా తరతరాలుగా ఆదాము బిడ్డలుగా ఆదాము నుంచి వచ్చిన పాపము, ఆ పాపపు స్వభావము మనలో ఉంటది కాబట్టి చిన్న పిల్లలైన వారు మనందరం మనుషులుగా పాపపు ఆత్మ మనలో వచ్చింది. మనం ఏం చేయాలి? మారుమనసు పొంది దేవుని ఆత్మను మనం సంపాదించుకోవాలి, ఆ మహిమను మనం మరలా సంపాదించుకోవాలి. అలాగే చిన్నపిల్లల్లో కూడా దేవుని యొక్క మహిమను వాళ్ళు కోల్పోకుండా మనం దేవుని యొక్క మహిమను వాళ్ళలో చూడగలిగేలాగా చిన్న వయసులోనే ఇది చేయగలిగితే అది చాలా గొప్ప విషయం. అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వాళ్ళే. చిన్న వయసులో ఉన్న చిన్న పిల్లలకి మనము దేవుని పరిచయం చేయగలిగితే, ఈ పాపమును వాళ్ళలో నుంచి తీసేసి దేవుని ఆత్మను వాళ్ళలో మనము చూపించగలిగితే, దేవుని మార్గాలను మనం వాళ్ళలో చూపించగలిగితే ఖచ్చితంగా ఆశీర్వదించబడిన వాళ్ళలాగా మనం ఉంటాము, వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళకి నేర్పించడానికి మనం ఏం చేయాలంటే సండే స్కూల్ మినిస్ట్రీని చేయాలి. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎందుకు మనం ఈ మినిస్ట్రీ చేయాలంటే సండే స్కూల్ మినిస్ట్రీని, ఒక్కరైనా నశించకూడదు. ఈ చిన్న వారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మత్తయి సువార్త 18:14 రాయబడినట్లు, ఈ చిన్న వారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. నేను ఎవరిని చూసినా సరే అనుకుంటా, చిన్నపిల్లల్ని ఎవ్వరు నశించడం యేసయ్యకి ఇష్టం లేదు. చాలా మంది కొన్నిసార్లు అల్లరి చేస్తూ ఉంటారు, ఇసుకిచ్చేస్తూ ఉంటారు సండే స్కూల్లో. మనం చెప్తున్న స్టోరీ వినరు, పక్కన వాళ్ళని విననివ్వరు. సో అసలు రావద్దు సండే స్కూల్ కి అని మనం చెప్పకూడదు వాళ్ళతో. వాళ్ళు మారడానికి మనం ఇంకా ఎన్నైనా చేయాలి, వాళ్ళతో సపరేట్ గా కూర్చొనైనా మాట్లాడాలి, వాళ్ళకి ఏమైనా తినడానికి ఇవ్వాలి, లేదా వాళ్ళు సైలెంట్ గా ఉండి వినలేక మనం ఎన్ని ప్రయత్నాలైనా చేయాలే కానీ వాళ్ళు నశించకూడదు. వాళ్ళంతటికి వాళ్ళు అల్లరి చేయడానికైనా సండే స్కూల్కి వస్తున్నారంటే ఖచ్చితంగా నువ్వు అలాంటి ఓపికను యేసయ్య దగ్గర అడిగి నేర్చుకోవాలి. ఆ పేషెన్స్ కావాలి, యేసయ్యా నేను ఉండలేకపోతున్నా, చెప్పలేకపోతున్నాను అని నువ్వు యేసయ్యని అడగాలి, కానీ వాళ్ళని మాత్రం మనం ఏమి అనకూడదు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా నశించకూడదు. ఎందుకంటే యేసయ్య చెప్పారు, ఈ చిన్న వారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం యేసయ్య దగ్గరికి వచ్చేలాగానే మనం చేయాలి, కానీ ఎవరు నశించడానికి మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఓకేనా? కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని మనం సండే స్కూల్ మినిస్ట్రీని చేయాలి. తర్వాత మారు మనసు పొందాలి. 2 పేతురు 3:9 ఉంటది, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని కొన్నిసార్లు అనుకుంటాం మనం, ఏంటి ఇంకా రావట్లేదు ఏసయ్య, రెండవ రాకడ వస్తే బాగుండు, మనం పరలోకం వెళ్ళిపోవచ్చు, ఏసై దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటా ఉంటాం. కానీ లోకంలో ఎవ్వరు నశించుకోవడం ఏసైకి ఇష్టం లేదు. అందరూ రక్షించబడి అందరూ పరలోక రాజ్యంలో. అందుకనే కదా ఏసై మనం చేసింది. నరకం అంటూ మన కోసం కాదంట ఏసై చేసింది, సైతాన్ కోసం ఏసై చేసింది దాన్ని. సైతాను అతనితో పాటు ఉన్న పడిపోయిన దూతలు అందరి కోసం నరకం సిద్ధపరచబడి ఉంది. కానీ అనేక మంది ఏసై మార్గంలోకి రాకుండా ఆ విశాలమైన మార్గంలోకి, పాప మార్గంలోకి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవునికి వాళ్ళ హృదయం ఇవ్వడం ఇష్టం లేక, ఆ కాడి క్రిందకు రావడం ఇష్టం లేక అపవాది మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఏసై ఆ నరకంలోకి వెళ్ళడం నరకంలోకి వెళ్ళడం ఏసైకి అసలు ఇష్టం లేదు. అందుకని ఆయన ప్రతి ఒక్కరు మారాలని చెప్పి ఆయన దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఏసై మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఈ పనిలో పాలు భాగస్తులు అవుతారా? ఆయన ఎంతో దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. సువార్త చెప్పడానికి ఎంతో కోత విస్తారంగా ఉంది. ఎంతో మంది నశించిపోతున్నారు, కానీ పని వాళ్ళు కొద్దిగానే ఉన్నారు. ప్రవ్వా, నీ పని నేను చేస్తాను ప్రవ్వా, నాకు సహాయం చేయండి, నన్ను బలపరచు, నన్ను ఈ రోజు చెప్పగలిగితే ఏసై నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎంతో మంది నశించిపోతున్నారు. నువ్వు ఎక్కడెక్కడికో ఏదేదో ఊర్లు ఏయో దేశాలు వెళ్ళాల్సిన పని అస్సలు లేదు. నీ పక్కనే, నీ చుట్టుపక్కల, నువ్వు ఉన్న ప్రాంతంలోనే, నువ్వు ఉన్న వీధుల్లోనే, నీ ఇంటి పక్కనే, నీ ఇంటి ఎదురు, నీ ఇంటి పక్కన ఎంతో మంది నశించిపోతున్నారు. ఒక్కసారైనా వాళ్ళకి ఏసై గురించి నువ్వు పరిచయం చేయడానికి, ఏసై అన్న పేరు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి చెప్తే కొంతమంది వినకపోవచ్చు. డైరెక్ట్ గా కాదు, నువ్వు ఏదైనా నీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ద్వారా చెప్పు. అది కూడా ఒక టెస్ట్ మనీ లాగా, ఇదిగో నా పట్ల దేవుడు ఎలా చేశాడు, ఏసై ఇలాంటి గొప్ప కార్యం చేశారని చెప్పడం కూడా సాక్ష్యం ఇవ్వడం, ఏసై గురించి చెప్పడమే, ఏసైని స్తుతించడం, ఏసైకి మహిమ తేవడమే. ఏమో దాని ద్వారా వాళ్ళు ఏసై గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ రావచ్చు, దాని ద్వారా వాళ్ళు మారచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే పెద్దవాళ్ళకి చెప్పడం కన్నా చిన్నపిల్లలకు చెప్పడం చాలా ఈజీ. ఓకేనా? ఎందుకంటే చిన్నపిల్లల మనస్సు, పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళ ఎందుకు ఒకలాంటి క్వశ్చన్ చేసేది ఉంటుంది, పెద్దవాళ్ళు యవనస్తులైనా సరే. కానీ చిన్నపిల్లలకి మనం చెప్తే వాళ్ళు వెంటనే లోబడతారు. మనం కరెక్ట్ చెప్పాలి, ఏది పడితే అది చెప్పకూడదు. కొన్నిసార్లు వాళ్ళకి డౌట్లు వస్తాయి. వాళ్ళకి డౌట్లు వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నాకు తెలియదురా, ఎందుకో ఏమో అలా చెప్పకూడదు. నువ్వు చెప్పేది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు చెప్పగలిగేలాగా ఉండాలి. ఓకేనా? చాలా మందికి చిన్న వయసులో చాలా డౌట్స్ వస్తాయి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి తెలియక వాళ్ళు అలానే ఉండిపోతారు. కాబట్టి మనం ముందు ఏసై గురించి మంచిగా తెలుసుకోవాలి, ఆ తర్వాత చిన్నపిల్లలకు చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? నెక్స్ట్, రక్షించాలి. సామెతలు 24:11 ఒక క్వశ్చన్ ఉంటుంది, చావునుకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చూడండి, ఎంతో మంది చావునకు పట్టబడిన వారిలాగా ఉన్నారు. నీవు తప్పించుము, నాశనమందు పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చూడండి, ఎవరైనా సరే పడిపోతున్నారు, యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఏదో అయిపోబోతుంది, డేంజర్ ఉంది వాళ్ళకి, నువ్వేమో వాళ్ళని చాలా ప్రేమిస్తున్నావు, వాళ్ళేమో అపాయంలో ఉన్నారు అంటే మనం హెల్ప్ చేయమా కొంచెమైనా? ఈ మధ్యన చూడండి, మనం చాలాసార్లు చూస్తాం, ఎవరైనా స్టాండ్ తీయకుండా వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాం, స్టాండ్ తీసుకోండి, స్టాండ్. ఎందుకు? అది ఎక్కడైనా తగిలి వాళ్ళు బండి పడిపోతుందేమో అని. లేకపోతే కొంతమంది చూడండి, చున్నీలు ఎలాడిపోతా ఉంటాయి, బైక్ కి ఎలాడి పడిపోతా ఉన్నప్పుడు మనం వెంటనే వాళ్ళని అలర్ట్ చేస్తామా లేదా? అక్క చున్నీ పడిపోతుంది గాన్లో అని చెప్తారు, అవునా కదా? సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం అంత జాగ్రత్తగా ఉంటున్నామంటే ఏమో మనకు తెలియదు, వాళ్ళు స్ట్రేంజర్స్, మనకు అసలు ఎవరు ఎప్పుడు చూడడం వాళ్ళని అలాంటి వాళ్ళని మనం అలర్ట్ గా ఉండండి అని చెప్తున్నామంటే, ఇది చూడండి, ఇంకా దీని గురించి మనం ఎంత బాగా చెప్పాలి. ఈ లోపల వాళ్ళు ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా, ఎంత గొప్ప గొప్ప జాబులు, ఆస్తులు, అంతస్తులు కట్టినా, పేరున్న గొప్ప వ్యక్తులైనా సరే రేపొద్దున వాళ్ళు నరకానికి వెళ్తున్నారంటే మన రిలేటివ్స్ లోనే, మన సొంత వారిలోనే, మన చుట్టాల్లోనే, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న పిల్లలే రేపొద్దున వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారంటే మనకు ఆ భారం లేదా చెప్పండి? రేపొద్దున వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోయి నువ్వు పరలోకంలో ఉంటే ఆనందమా? లేకపోతే వాళ్ళందరూ కూడా మనతో పరలోకంలో ఉంటే ఆనందమా? ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు ఏం చేయకపోవచ్చు, సువార్త ప్రకటించకపోవచ్చు, కానీ ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంతమందిని ప్రేమిస్తున్నారు,
మీ చుట్టాలే కావచ్చు, చిన్న పిల్లలే కావచ్చు, సండే స్కూల్ పిల్లలే కావచ్చు. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఏదో పిల్లలకు చెప్పాలని చెప్తున్నావా? నిజంగా నువ్వు వాళ్ళని ప్రేమించే లెక్క అయితే యేసు ప్రభు ఎలా చనిపోయారు, ఎందుకు మన పాపాల కోసం చనిపోయారు, ఎందుకు ఆయన మరణించారు, ఎందుకు ఈ లోకానికి వచ్చారు, తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఈ విషయాలు వాళ్ళకి క్లారిటీగా మనం చెప్పాలి. ఆ విషయాలు వాళ్ళకి అర్థం అవ్వాలి. మీ రిలేటివ్స్ కి, మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్ కి ఈ విషయాలు ఇప్పటికీ ఎవరికైనా తెలియకపోతే మీ ప్రయత్నం మీరు చేయండి. యేసే మీకు సహాయం చేస్తారు. దేవుని పైన ఆధారపడి నువ్వు పరిచర్లో పాల్గొంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. దాన్ని భయపడాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే నేను నా జీవితం ద్వారా చూశాను. దేవుని పైన నువ్వు ఆధారపడు, మనుషులు కాదు, ఎవ్వరు కాదు, దేవుని పైన నువ్వు ఆధారపడి నువ్వు ఏ పరిచర్లైనా నువ్వు అడుగు పెట్టు. యేసే నీకు తోడుగా ఉన్న ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇస్తారు. ఇట్స్ నాట్ బై మనీ, నాట్ బై పవర్. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఈ లోకంలో. నేను బ్రతుకుతున్నంత కాలం కూడా నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. మీరు కూడా స్వతంత్రించుకోండి. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మీ ఓన్ గా మీరు వాటిని రుచి చూడాలి. మీ ఓన్ గా వాగ్దానం వచ్చింది కార్డు పెట్టుకొని బైబిల్లో చక్కగా వాగ్దానాలు డెకరేట్ చేస్తారు పెన్నులతో. 2025 ప్రామిస్. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనయ్యే. చదవండి. వాగ్దానం ఆ ఒక్కరోజు వచ్చిన వాగ్దానం కాదు మనకు వాగ్దానం. బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఏమైతే తెలిసినాయో వాటిని పట్టుకోండి. ప్రభువా, ఇది నా జీవితంలో నెరవేర్చండి యేసయ్యా, ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి, ఆ శక్తిని నేను చూడాలి, ఆ వాగ్దానంలో ఉన్న పవర్ నేను చూడాలి యేసయ్యా. దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరిచి ఆయన పనిలో మనల్ని వాడుకుంటారు. ఓకేనా? కాబట్టి మనము ఎవరైతే నశించిపోతున్నారో, ప్రభా నీ పైన నేను ఆధారపడతాను. ఈ ట్రైనింగ్ ఉన్నంత వరకు కాదు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారో మేము ఎక్కడ ఉంటామో, మీ పరిచర్య మా పరిచర్య, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట మనం పరిచర్య చేయబోతున్నాం. కానీ ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాలి. మీరు పరిచర్య చేస్తున్నారు అంటే అది దేవుని పైన ఆధారపడి, దేవుని పైన ఆనుకొని మాత్రమే. మీ సొంతగా ఏదో నేను పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళిన వర్కౌట్ అవ్వదు. దేవుని పైన ఆధారపడి నువ్వు ఒక చిన్న గేమ్ ఆడిపి, చిన్న పాట నేర్పి, చిన్న స్టోరీ, చిన్న బైబిల్ లెసన్ చెప్పు. దేవుని పైన ఆధారపడి నువ్వు ఒక 2-3 minutes అయినా వాళ్ళతో మాట్లాడిన దేవుడు గొప్ప కార్యాన్ని వాళ్ళ చేస్తారు. మన సొంతగా మనం ఎన్ని చేసినా సరే నిరుపయోగం. ఓకేనా? కాబట్టి నశించిపోతున్న అనేక మంది చిన్నపిల్లల పట్ల భారం కలిగిన వారుగా మనం ఉండాలి. అలా ఉండాలని యేసే మన అందరినీ ఇక్కడ సమకూర్చారు. ఓకేనా? తర్వాత ఎందుకు చేయాలి చూడండి. ఇక్కడ ఇర్మియా గ్రంథం 9:21 ఒక వచనం ఉంటది. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చిన్నపిల్లలు, యవనస్తులు లేకుండా మరణం అనేది వస్తుంది చిన్నపిల్లల మీదకి. చిన్న చిన్న వయసులోనే ఎంతో మంది చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఏమో చిన్నపిల్లల్ని మన చుట్టూ మీరు చూసే ఉంటారు. మీ మధ్యలో ఉన్న చిన్నపిల్లల్ని కొన్నిసార్లు నేను 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 అనుకుంటా ఉంటాను, నా దగ్గరకు వస్తున్నారు అనుకోండి సండే స్కూల్ పిల్లలు, ఏమో తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారేమో, వాళ్ళకి నేను చెప్పలేకపోతానేమో. చాలా మంది అలాగ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ట్రాన్స్ఫర్ అయ్యి పేరెంట్స్ వెళ్ళిపోవడం వల్ల చిన్నపిల్లలు వెళ్ళిపోయారు అప్పటి వరకు సండే స్కూల్కి వచ్చి కూడా. కానీ నేను ఎక్కడ బాధపడింది లేదు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళకి నేను చెప్పాల్సిన విషయాలు ఖచ్చితంగా చెప్పాను. మీ దగ్గర ఉన్న చిన్నపిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయ్యి లేకపోతే ఎక్కడైనా చిన్నపిల్లలు కొంత సమయమే దేవుడు మీకు ఇవ్వచ్చు. వాళ్ళ ఆ టైంలో ఉన్నప్పుడే మీ దగ్గర ఉండొచ్చు. మీరు వాళ్ళకి టీచర్గా ఉండొచ్చు. ఆ కొద్ది సమయంలోనే మీరు వాళ్ళకి దేవుని గురించి నేర్పించగలిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన 1 week 2 weeks లోనైనా సరే మాక్సిమం వాళ్ళకి మనము ఇవ్వగలం. ఒకవేళ వాళ్ళు కొద్ది సమయం ఉంటున్నారని మీకు తెలిస్తే మీరు ఇంకా స్పెషల్ గానైనా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. సో చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో ఎవరు లేకుండా వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలు నెక్కిన మా నగరంలో ప్రవేశించినది. చిన్నపిల్లల పైన, యవనస్తుల పైన సైతాన్ చాలా బాగా ప్రభావం చూపిస్తూ ఉంటది. కాబట్టి వారి కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. వారి కోసం ఎక్కువగా మనము ప్రయాసపడాలి.
తర్వాత ఓకే, సో 5 minutes ఉంది, నేను ఇక్కడితో ఆపేస్తాను. మిగిలింది రేపు కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఇది ఒక్క స్లైడ్ చెప్పి నేను ఆపేస్తాను, చూడండి. ఓకే, 4 types ఆఫ్ చిల్డ్రన్ మనం చూస్తూ ఉంటాము. దప్పి చేత చంటి పిల్లల నాలుక వాని అంగిటిని అంటుకొనుచున్నది. పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవరినో వాడికి పెట్టరు. సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగలించుకునేదారు. ఓకే, ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఈ 4 విషయాల మీద మనము డిస్కస్ చేద్దాం. ఓవర్ వ్యూ ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే ఓకే, సో అందరు వీడియోస్ ఆన్ చేయండి. ఇంకొక 5 minutes లో మనకి ఎండ్ అయిపోతుంది. గ్రూప్స్ ఓకే, 5 minutes ఉంది, నువ్వు ట్రై చేయి. నేను ఇక్కడ రాశాను, ఒకసారి చదువుతాను. ఇంకెవరైనా నేమ్ రాకపోతే చెప్పండి, సరేనా? ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ డివైడ్ చేశాను. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళే యాడ్ చేద్దాము. మనం ఉన్న వాళ్ళలో రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో టీమ్స్. ఫస్ట్ రెడ్ టీం వచ్చేసరికి నిర్మలక్క, ఐషు, భాగ్య, శిరో, రాణి, సుధారాణి, సురేష్ అన్న, యేస్ బాబు, వీళ్ళందరూ రెడ్ గ్రూప్. తర్వాత బ్లూ టీం వచ్చేసరికి ప్రియా, ఆశారాణి, శ్వేత, జాయ్సీ, మనీషా, గ్లోరీ వినీత్. శీర్ష చెప్పు. గ్లోరీ అంటే ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోమని చెప్పి. మీరు ఏ టీమో ఆ పేరు రాసుకోండి. ఇప్పుడు నేను చదివిన వాళ్ళందరూ బ్లూ టీమ్ అని రాసుకోండి మీ బుక్ మీద. ఎవరైతే రెడ్ టీమ్ ఉన్నారో వాళ్ళు గ్రూప్ లో కూడా పెడతాము. గ్రూప్ లో పెట్టండి అక్క. గ్రూప్ లో కూడా పెడతాము. మీ నేమ్స్ చూడండి, ఒకవేళ మీరు నేమ్ రాకపోతే చెప్పండి, ఓకేనా? బ్లూ టీమ్ అయిపోయింది కదా. నెక్స్ట్ గ్రీన్ గ్రూప్ హెప్సి, చిన్నారి, షారోన్, జ్యోతి, జీవన్ జ్యోతి, మైత్రి, మాధవి, మణి అన్న, వీళ్ళందరూ గ్రీన్ టీమ్. తర్వాత ఎల్లో టీం వచ్చేసరికి యేస్ బాబు, నీ దగ్గర రవి కూడా ఉన్నాడా? రవి నేమ్ రాయలేదు. తర్వాత నవీన్ అని ఉన్నారు కదా. చిన్నారి, ఇద్దరు జాయిన్ అవుతున్నారా, ఒకళ్ళే జాయిన్ అవుతున్నారా? ఒకళ్ళే అక్క. నువ్వు ఒకదానివే జాయిన్ అవుతున్నావా? ఓకే, అయితే అక్కడ నీ నేమ్ పెట్టేసే, రీనేమ్ చేసేసి. ఓకే, నెక్స్ట్ ఎల్లో టీం వచ్చేసరికి ప్రిన్సి, పూజిత, శృతి, శిరోమణి అంటే పెద్ద శిరోమణి, డానీ, తర్వాత నవన్య, వీళ్ళు ఎల్లో టీమ్. ఇంకెవరు ఏం నేమ్స్ రాలేదా? గ్రేస్ ఉంది ఇక్కడ. ఓకే, గ్రేస్ నువ్వు వచ్చేసరికి బ్లూ టీమ్. యేస్ బాబు, నువ్వు ఒక్కసారి కన్ఫర్మ్ చెయ్యి, రవి ఉన్నాడా లేదా నీ దగ్గర. ఓకే, అర్థమవుతుందా లెసన్? ఈ రోజు ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుంది అక్క. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రవి ఉన్నాడా? ఒకవేళ ఇక్కడ టైం లేకపోయినా మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి డౌట్స్, సో మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత మీకు హోంవర్క్ కూడా ఇస్తాము రేపటి నుంచి. సో హోంవర్క్స్ చేయడానికి కూడా రెడీగా ఉండండి, చిన్న చిన్న హోంవర్క్స్. ఓకే, ఎందుకంటే మీరు పిల్లలు హోంవర్క్ ఇవ్వాలి కదా, అప్పుడు పిల్లలు చేయాలి కదా. సో ఇప్పటి నుంచి మేము కూడా చిన్న చిన్న హోంవర్క్ ఇస్తాము. అయితే ఈ రోజు హోంవర్క్ ఏంటంటే ఒక సాంగ్ నేర్చుకొని రావాలి మీరు, ఓకేనా? ఆ సాంగ్ ఇప్పుడు నేను పాడి చిన్న ప్రేయర్ చేస్తాను. ఆ సాంగ్ నేర్చుకొని రేపు మీరు రావాలి, అందరితో మేము పాడిస్తాం. ఓకే, సో ఫస్ట్ ఎవ్రీడే ఏ గ్రూప్ నుండి వాడతారో వాళ్ళకి పాయింట్ వచ్చింది. ఇప్పుడు పాయింట్స్ ఉంటాయి. ఎవరు వీడియో ఫస్ట్ చేస్తారో వాళ్ళకి కూడా పాయింట్స్ ఉంటాయి. ఓకే.
సో అంటే నేను ఫస్ట్ ఆన్ చేసి మళ్ళీ ఆపేకండి. గ్లోరీ ఆ సాంగ్ పాడు గ్లోరీ, ఈ మంచి వేళలో ఆ గ్లోరీ అక్క పాడతారు. లవ్లీ నువ్వు పాడలేదు, ఓకే. ఈ టైం అయిపోయింది. మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే, మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. సో ఈ సాంగ్ గ్రూప్ లో కూడా పెడతాము, అందరు నేర్చుకుని రండి. టైం అయిపోయింది ఫాస్ట్. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య మీకు వందనాలు. విన్న బైబిలికల్ బేస్ ఫర్ సండే స్కూల్ మినిస్ట్రీ లెసన్ మా అందరి హృదయాల్లో ముద్రించండి. దాని ప్రకారం మేము నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మంచి సండే స్కూల్ టీచర్స్ మమ్మల్ని అందరినీ మీరు తయారు చేయమని యేసే నామమున అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. టీచర్స్ అందరికి వందనాలు. బాయ్. అందరికి వందనాలు. ప్రైజ్ Thank you. లార్డ్ అక్క. బాయ్, గుడ్ నైట్. విన్నందుకు 40 Praise the నిమిషాలు. థ్యాంక్ యూ. బాయ్ అందరికి. బాయ్. బాయ్ అందరికీ. బాయ్. అందరికి బాయ్. అందరికి వందనాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.